మాఘ పూర్ణిమ విశిష్టత. మాఘమాసంలో వచ్చే పూర్ణిమకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీకం తర్వాత అంతటి పవిత్రమైనది మాఘమాసమే. కార్తీక మాసం దీపాలకు, దీపారాధనకు ఎలా ప్రసిద్ధో అలాగే మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. మాఘమాసంలో వచ్చే మాఘ పూర్ణిమకు కూడా విశిష్ట ప్రాధాన్యత ఉంది. మాఘ పూర్ణిమకు మాఘమాఘి అని కూడా పిలుస్తారు. మరి ఈ సంవత్సరం మాఘం పూర్ణిమ ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకుందాం. ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం వచ్చింది. మాఘ పూర్ణిమ తిథి ఫిబ్రవరి 11న సాయంత్రం 6:55 మొదలై 12వ తేదీ ఫిబ్రవరి సాయంత్రం 7:22 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. శక్తివంతమైన మాఘ పూర్ణిమ రోజు సముద్ర స్నానం చేయాలని చెబుతున్నారు. సముద్ర స్నానం చేయలేని వారు కనీసం నదీ స్నానమైనా చేయాలని సూచిస్తున్నారు. సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసే సమయంలో ఓ కరక్కాయను నీటిలో వేస్తే మీకున్న దిష్టి, దోషాలు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. పౌర్ణమి రోజు సముద్రం, నదీ స్నానం చేయలేని వారు కనీసం తిలదానమైనా ఇవ్వాలని చెబుతున్నారు. తిలదానం అంటే నువ్వులను దానం చేయటం. 1.25 కేజీ నల్ల నువ్వులను నల్లటి వస్త్రంలో మూటకట్టి దేవాలయంలో పండితులకు దానం ఇవ్వాలని అంటున్నారు. ఒకవేళ ఆలయంలో పూజారులు అందుబాటులో లేకపోతే నువ్వులను ఆహారంలో కలిపి తీసుకోవాలని సూచిస్తున్నారు. మాఘ పూర్ణిమను పార్వతీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆడపిల్లలు ఈ తిథి రోజున పార్వతీదేవిని పూజిస్తే మంచి జరుగుతుందని అంటారు. తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించాలి. ఆ తర్వాత గంధం, కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలిగించాలి. ఆపై అక్షింతలు వేస్తూ ఓం శ్రీ గౌరీదేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి హారతి ఇచ్చి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయటం వల్ల దాంపత్య సమస్యలు వంటివి తీరుతాయని చెబుతున్నారు. పెళ్లి కావలసిన అమ్మాయిలు మాఘ పూర్ణిమ రోజు గౌరీదేవిని స్మరించుకుంటూ ఎవరికైనా గోరింటాకును దానం చేయాలి. ఇలా చేయటం వల్ల గౌరీదేవి అనుగ్రహం లభిస్తుందని, వివాహ ప్రయత్నాలు విజయవంతం అయ్యి తొందరగా పెళ్లి జరుగుతుందని నమ్మకం. మాఘ పూర్ణిమ రోజు నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి గురుగ్రహానికి నమస్కారం చేసి పసుపు రంగు వస్త్రాన్ని అక్కడ ఉంచాలి. అయితే ఇలా చేయలేని వారు ఇంట్లో ఈశాన్యం మూలలో ఒక చిన్న పీట ఉంచి దాని మీద బియ్యపిండి ముగ్గు వేసి మట్టి ప్రమిదను ఉంచాలి. ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించాలి. ఈ దీపం వెలిగించడం వల్ల జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి.